హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందులో వచ్చేసి ఈరోజు మీరు చౌమహల్లా ప్యాలెస్ చూడబోతున్నారండి. ఇది వచ్చేసి చార్మినార్కి దగ్గరలో ఉంటుంది. సో చూసేయండి. ఇందులో వచ్చేసి ఏ ఒక్క వీడియో కూడా నేను ఎడిట్ చేయలేదు, ఎందుకంటే ఇందులో మా చెల్లి వాయిస్ ఉంది. సో మెమరీస్ లాగా ఉంటాయని చెప్పేసి అలాగే ఉంచేసాను. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పెక్ట్. సో వచ్చేసి రాజుల ఫొటోస్, రాజుల ఫొటోస్ కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళకి రాజా గెటప్ వేసి అప్పట్లో ఉండే రాజుల డ్రెస్సింగ్లో లైక్ జోధా అక్బర్ అలాగా ఫొటోస్ తీస్తున్నారండి. సో దానికోసం ఇక్కడ డ్రెస్సెస్ అనేవి ఆల్రెడీ వీడియోలోనే దానికోసం అనేసి ఇక్కడ పెట్టారు. సో ఇందులోకి ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. అండ్ ఇక్కడ ఫోటో తీయించుకుంటున్నాం కదా, ఒక 6 డిఫరెంట్ ఫొటోస్ తీస్తారు. ఈ ఫోటో వచ్చేసి 100 రూపీస్. ఏమో గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా, ఇది ఇప్పుడు రాజులది ఏంటి. సో ఇక్కడ వచ్చేసి మ్యూజియం ఉందండి. ఆ మ్యూజియంలో కెమెరా అలో చేయలేదు. అందులో వచ్చేసి లైక్ శారీస్, వాళ్ళు వేసుకునే షాల్స్ ఇవే ఉన్నాయి, పెద్ద ఎక్కువ ఏం లేవు. అక్కడ కెమెరా అలో చేయలేదని వీడియో తీయలేదు. సో ఇదేనండి చౌమహల్లా ప్యాలెస్. ఇదే మెయిన్ ప్యాలెస్. లోపల అసలు ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ సూపర్ చేశారు అసలు. ఇంకా అప్పట్లో అక్కడ రాజు కూర్చునేవాడు అనుకుంటా సింహాసనం మీద. అదే పొడుగుని సింహాసనం. చూడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైన్ సూపర్ అసలు కదా. Coronation of Mukarram Jaya Asad Jahi, prize distribution, the seat of power, Esra Hospital, Siran Mosque, Mir Barkat Ali Khan Mukhara. The town hall, డైనింగ్ రూమ్ ఆఫ్ ఫలక్నామా ప్యాలెస్. విండో ఎంత బాగుంది అసలు. విండో తిరిగిపోయింది. చూడు ఎంత పెద్ద విండోను. భలే ఉంది కదా విండో. వాళ్ళందరూ రాజులే. చెప్పు, ఇంత పెద్ద విండో ఉంది ఫ్రెండ్స్ అని చెప్పాలి నువ్వు. ఇదిగోండి ఫ్రెండ్స్, అది ఉస్మానియా యూనివర్సిటీ. ఇంకో ఇదేమో నిజాం. అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే. అది పరేడ్. ఇగో ఇదేమో స్టేట్ లైబ్రరీ, దానిపైది నిజాం కాలేజ్. ఇదేమో యునానీ హాస్పిటల్. ఇది హైకోర్ట్. ఇది ఉస్మానియా జనరల్ హాస్పిటల్. జూబ్లీ పరేడ్. ఇది చౌమహల్లా దర్బార్, అంటే మనం ఉన్నదే. పైన ఏమో టెంట్ పెగ్గింగ్ అంట. ఇది ప్లేయింగ్ టెన్నిస్ ఎట్ ఖాజీపేట్. ఇది సిల్వర్ జూబ్లీ. ఇది మొజాన్ జాహీ మార్కెట్. నిన్న మనం ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు రాత్రి. ఇగో ఇదేమో రైల్వే స్టేషన్ ఓపెనింగ్ అంటే ఇది. అదేమో నిజాం షుగర్ ఫ్యాక్టరీ. స్పెషల్ ట్రైన్. కిందదేమో ఉస్మాన్ సాగర్ డ్యామ్. ఇది హిమాయత్ సాగర్ కిందది. పైదేమో హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం అనమాట. సరేనా? ఇక ఇవన్నీ చెప్పు. ఇగో ఇదేమో మస్జిద్. అగో ఇదేమో ఉస్మానియా పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్ ప్లాన్ అనమాట. ఇదేంటో రాయలేదు ఫ్రెండ్స్. ఇవేమో అప్పుడు వాడిన డబ్బులు ఫ్రెండ్స్. ఇంకో అన్నిటికీ కూడా ప్లీజ్ డు నాట్ టచ్ అని పెట్టారు. అందుకే ఫ్రెండ్స్ తక్కువలేదు. చూడు
ఇది కిలావట్ క్లాక్ టవర్ అంట. ఇదేంటి? ఇది చూపించండి, చూపించు. అది అఫ్జల్ మహల్ అంట. ఇచ్చుడు ఇచ్చుడు. ఇది లైఫ్ ఎట్ చౌమహల్లా అని రాసి పెట్టారు. సైనికులు అవి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వచ్చాము. అక్కడి నుంచి వచ్చామన్నమాట. వాళ్ళు కూడా రాజుల ఫ్యామిలీ. నిజాంకి టీ తెచ్చిస్తున్నాడు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఇంకో ఇగో ఇగో ఇది చూడు. ఇగో ఇది రాజు ఫ్రెండ్. ఇదంతా రాజుల ఫ్యామిలీ. ఇది వాళ్ళ కారు. ఇది రాజు వాళ్ళ కొడుకు. చూడండి ఫ్రెండ్స్, విండో ఎంత ఉందో. ఇటు వచ్చే రాజు పిల్లలు. చూడు, ఇక్కడ ఎలిఫెంట్ మీద కూర్చున్నాడు. అన్నమాట. ఇది ఒక పెద్ద ఫ్యామిలీ. ఎంత పెద్ద ఫ్యామిలీ. ఇది అంత పెద్ద విండో. ఇది రాజు గారి కొడుకు అనుకుంటా. ఇది వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటా. ఇది కూడా వాళ్ళ ఫ్యామిలీ కూర్చున్నారు అనుకుంటా. లేడీస్ ఉన్నారు. ఇది రాజు వాళ్ళ. ఇక్కడ భోజనం చేస్తున్నారేమో. భోజనంలో కూర్చున్నారు. ఇది రాజు వాళ్ళ మమ్మీ అనుకుంటా. ఇది కొంచెం చూడండి. అప్పట్లో పరేడ్ అది. ఇది మ్యారేజ్ అనుకుంటా. ఇక్కడేమో ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ కూడా ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ రాజు కూర్చుంటాడు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కూడా ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఇటు వచ్చే ఇంకా. ఇదిగో ఇట్రా. ఇది చౌమహల్లాకి వచ్చిన అవార్డ్స్ అనమాట. ఇదేమో అవార్డ్ ఆఫ్ మెరిట్ అంట. ఇదేమో బెస్ట్ ఆఫ్ క్లాస్ రోల్స్ రాయల్స్ అంట. అర్థమైందా? ఇవే స్టెప్స్ సీతారామంలో. మరి రాణి కదా, రాణి అన్నప్పుడు నీకు కాట్లోనే కదా తీస్తారు. సో అప్పుడు హీరో చూడు, వీళ్ళందరూ రాజులే. బాబా, పైన చూడు ఎంత బాగా చెక్కారో. ఇగో రాజు వాళ్ళ కొడుకు. చెప్పు. ఇవన్నీ రాజుల ఫొటోస్ ఫ్రెండ్స్. వర్షి ఇటు పక్కన కూడా ఇట్రా ఇటు పక్కన కూడా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుతున్నామన్నమాట. ఇది హాల్ అంటే హాల్ ఆఫ్ లేటెస్ట్. ఇంకా చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద ప్లేట్స్ ఉన్నాయి. ఇవి అప్పడం అనమాట. కింద చూడు జగ్స్ ఉన్నాయి. ఇవి కూడా అంతే.
ఇదిగోండి వాళ్ళు తాగిన గ్లాసెస్. తాగిన గ్లాసెస్, ఇటు వచ్చాయి. ఇవి ఇవి వాళ్ళు తిన్న ప్లేట్స్. వాళ్ళు తిన్న ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ ఉన్నాయి. సారీ అన్నమాట. ఇదిగో చూడండి ప్లేట్స్ అన్నమాట. దుమార్ సెక్షన్ కదా, అసలు కొట్టుకోకూడదట. ఇదిగోండి ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ పైన కప్స్ బాగున్నాయి కదా, కప్స్ బాగున్నాయి కదా. కొనేసుకుంటే బెటర్. వాళ్ళ అమ్మ ఫ్రెండ్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవేవో డిజైన్ క్లాస్. ఇవి కూడా మళ్ళీ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి బుడ్డి ప్లేట్లు, సిటీ బుడ్డి ప్లేట్లు. ఇట్లా ఫ్రెండ్స్ ఇలాగా ఇవి చైనా నుంచి వచ్చినాయి అంట ఫ్రెండ్స్. చైనా నుంచి వచ్చినాయి అంట. దీంట్లో సిటీ బుడ్డి తినేసేలా ఉన్నాయి. ఇవి కూడా అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇది విచిత్రంగా ఉంది కదా. చిత్రంగా ఉంది కదా. ఇదిగోండి కప్పు అమ్మ ఉంది కదా ఆ ప్లేట్. అదేలా ఉంది. అయ్యి బాబోయ్ బాగున్నాయి కదా. కింద చూడు ఏదో కొత్త రకం జడీలా ఉంది. అవును ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చిన్నవి. ఇవి మన వంట సామాన్లో పెట్టేసుకుంటే తీసుకెళ్ళిపోదామా? చెప్పు. వంట సామాన్లు ఇవి వంట సామాన్లు చిక్కుబుట్టివి చెప్పు. ప్లేటు వచ్చాం చూడండి. జీరకాయలు దాకట్టే ఉన్నాయి చూడండి. ఇటు వచ్చి ఇది కింద రాజు కూర్చునేది అనమాట. రాజు కూర్చుంటాడు కదా చూడు ఇటు. ఆ సీట్ అనమాట. ఇది రాజుగారి సీటు. ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చాం పైకి. మనం నడుచుకుంటూ వచ్చేసానమాట పైకి. ఇదిగోండి ఇవి ఇవన్నీ కూడా సెరామిక్ ప్లేట్స్. ఇవన్నీ ఇవి ఇట్లా ఇంకా చెప్పు. ఇదిగోండి ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ చిట్టుబుట్టి బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్ గ్లాసెస్ దబ్బేసుకుంటే బెటర్. వంట సామాన్లో పెట్టేసుకోవచ్చు. అమ్మో పెద్ద గ్లాసు. చెప్పు. ఇగో 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 మేడాల ఫోటోస్ ఉన్నాయి చూడండి. క్లియర్గా చూపిస్తున్నాను. రాజులు ఇదిగోండి. అక్కడ పైన ప్లేట్స్ ట్రే ఇవి ఉన్నాయి. ఇట్రా. ఇదిగోండి బుడ్డి ప్లేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు వచ్చి ఇటు వచ్చి లాస్ట్ కిందకి చూపించి వెళ్ళిపోతాం. ఇదిగోండి రాజుగారి సింహాసనం. ఇక్కడ చూడు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూపించు. ఇదిగోండి ఇదే సింహాసనం అన్నమాట. ఎన్నిసార్లు చూపించాల్సి వస్తుందో. కొంతమంది చూడాలని చూపిస్తున్నాము. ఇక్కడ ఏదో రాసేది. ఇంకోండి ఫ్రెండ్ ఎంత బాగుందో డైనింగ్ టేబుల్. చెప్పు. ఇంకో హర్షి డైనింగ్ టేబుల్. ఇదేమో ఏదో పెట్టారు అప్పట్లో. యా కరెక్ట్. ఇదేమో టీ పోయి ఫ్రెండ్స్. ఇలా కూర్చొని మనము ఏమైనా ఆడుకోవచ్చు దాని మీద. ఇది ఒక టేబుల్ లాంటిది ఫ్రెండ్స్. ఇది ఒక సోఫా ఫ్రెండ్స్. అది కూడా టేబుల్ లాంటిదే. వాడిన క్యాప్ని షూసు ఇగో ఎలా పట్టుకున్నాడో. ఇగోండి ఇది ఒక స్టూలు. ఇగో ఇవి అప్పట్లో బట్టలు. ఇవి చెక్కతో చేసిన. అవేమో అబ్బాయి చెప్పులు, ఇవేమో అమ్మాయి చెప్పులు. ఇగోండి చూడండి ఫ్రెండ్స్ అద్దం ఎంత పెద్ద. ఇది కూర్చునిదంట అది. అప్పట్లో బట్టలు. ఇది ఒక రాజు బొమ్మ. ఇది డ్రెస్సు. ఇది ఒక ఫ్లవర్ పాట్. ఇక్కడ బుక్స్ పెట్టుకోవడేది ఫ్రెండ్స్. ఇది ఒక టేబుల్ టైప్. ఇదేమో జ్యువెలరీ బాక్స్ అంట. అప్పట్లో ఇందులో నగలు పెట్టుకునే వాళ్ళు.
ఇదిగోండి ఇక్కడ సారీ ఉన్నది. అప్పట్లో పెట్టుకుని ఇది పార్టీషన్ లాగా ఉండేది. ఇదిగోండి చిన్నపిల్లలకి టేబుల్ అన్నదన్నమాట. చిన్నపిల్లలవి. ఇది ఒక పార్టీషన్ టైప్ అప్పట్లోది. అది పెద్దది, ఇది చిన్నది. అది ఆ పక్కన పెద్దది. కానీ అందులో దానిపైన చూడు ఎంత బాగున్నాయో డిజైన్. ఇది కూడా ఇది చైనా నుంచి జపాన్ నుంచి తెచ్చారంట. తెచ్చారన్నమాట. ఇదిగోండి డ్రాగన్స్. ఇదిగోండి ఈ డ్రాగన్ కానీ మనం తినేద్దేమో. ఇది కూడా బాగుంది కదా. ఇది కూడా అదే. ఇదేంటో నాకు తెలియట్లేదు. దీనికి పెట్టలేదు. దీనికి ఇదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఒక అర్థం. బాయ్ ఫ్రెండ్స్. ఇచ్చుడు ఇప్పుడు చెప్పు. పైన చూడు, పైన చూపిస్తున్నాను. పైన చెప్పు ఎంత బాగుందో డిజైన్. కత్తులు ఎన్ని కత్తులు ఉన్నాయో. సలాయి ఖానా అంట. చూడు ఎన్ని ఉన్నాయి కదా. అప్పుడు రాజు డ్రెస్ అది చెప్పు. అప్పుడు సైనికుల డ్రెస్ ఇది చెప్పు. ఇంకో ఇక్కడ వేసుకున్నారు చూపించు. The Mizoram Regiment at Public Gardens during the birthday parade of Nizam. The Chowmahalla Palace collection. అంగో చూడు, పైన చూడు ఎన్ని ఉన్నాయో. అటు తిరిగి ఈ విండో చెప్పు. ఇది కూడా ఇందాక చూపించినట్టు సైనికుల యూనిఫామ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఆ సైనికులు చూపించు డ్రెస్ వేసుకున్నారు. ఇదిగో యూనిఫామ్. అందరూ ఇంకోండి ఒక పైన కూడా చూపిస్తున్నాను చెప్పు. వచ్చి చాలా కత్తులు ఉన్నాయి కదా. సైనికులు యుద్ధం చేసినప్పుడు ఇలా పెట్టుకుంటారు. దీని పేరేం చెప్పు. దీని పేరేం చెప్పు. ఫ్రెండ్స్ దీంట్లో ఫ్రాడ్ వేసి యుద్ధం చేస్తున్నప్పుడు ఇలాగే వస్తారు కదా ఫ్రెండ్స్. అది బాగుంటుంది. బయటికి వెళ్దాం. ఇక్కడ ఇంకా ఉన్నాయి. పైన చూడు, పైన చూడు. చూడు a pictorial guide to some of the weapons on display. ఇంకో ఈ పేర్లు చూడు. దీని పేరు అఫ్ఘాన్ చూరా అంట. ఇదేమో ఫిరంగి. ఇదేమో ఖండా. కాంజర్. ఇదేమో తల్వార్. ఇదేమో పెష్ కబ్జా అంట. చూడు ఇది జుల్ఫికర్. ఇగో ఇది షాంషీర్. అది పట్టా. ఇది ఏమో జంబియా. ఇది జంబియా. ఇది గుర్స్. కట్టర్. ఇగో ఈ పక్క చెప్పు ఎన్ని ఉన్నాయో చూపించు. ఇవన్నీ ఎక్కడ చూసావు ఇంతకుముందు? సినిమాల్లో చూసాం. ఇదే ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాం కదా. ఇగో ఇది ఎందులో చూసావు చెప్పు. బాహుబలిలో ఎవరు వేసుకున్నారు? ఎందుకు వేసుకున్నాడు? ఇది బాహుబలిలో ప్రభాస్ పెట్టుకుంటాడు ఇది కదా. ఎప్పుడు వేసుకుంటారు? ఈ యుద్ధం జరిగేటప్పుడు ప్రొటెక్షన్ కోసం వేసుకుంటారు. చూడు ఎంత పెద్ద విండోను. గన్స్ చూపించు. డిజిట్
ఇక్కడ అని మ్యూజిక్ చేసినప్పుడు బాగా పెట్టారు కదా డిజైన్. పెట్టుకోవడానికి ఇక్కడ చిన్నవి ఉన్నాయి, బాగా చిన్నవి ఉన్నాయి. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. ఒక దువ్వాన్ ఉంది, దువ్వెనా? ఇది కొంచెం చూడండి, ఆ దువ్వాను. అమ్మో మామూలుగా అట్లా ఫ్రెండ్స్. ఇటు వచ్చి ఈ కీ చైన్స్ లా ఉన్నాయి కదా ఇవి. చైన్స్ లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇలా తీసుకున్నా. ఇటు వచ్చి అర్థం దగ్గరికి వెళ్ళ, ఫ్యాన్ దగ్గరికి వెళ్ళకు. ఇది మన ఫ్రెండ్స్ కత్తిలు అక్కడ పైన సేఫ్టీవి. ఇది షీల్డ్ అన్నమాట. ఎవరైనా ఏమైనా అటాక్ చేయనప్పుడు ఇలా అడ్డం పెట్టుకుంటాము. ఓకే డన్, అయిపోయింది. వేడిగా చెప్తుందా? అది వేరు అనుకుంటున్నా. మరి ఇక్కడ మెహతాబ్ మహల్ ఉంది అన్నారు. తెహ్నియత్ మహల్ అంట. తాళం వేసేసి ఉంది. ఇది చూసేసి బయటకు వెళ్ళి తిన్నా. ఏంటి అర్జెంటు? ఇది తెహ్నియత్ మహల్ అంట. చాలా వరకు శిథిలం అయిపోయినాయి అన్నారు కదా, అందుకోసం క్లోజ్ చేసేసినట్టున్నారు. రానికి ఒక మహల్ కాబట్టి నువ్వు ఎంత లేదు, నీకు ఒక మహల్ నాకు ఒక మహల్ తీసుకుందాం అంటున్నా. అదే కొత్త కట్టుకున్నాం. మీకు స్టెప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. తబ్ మహల్ ఇవి ఇందాక నువ్వు దిగిన పోదులన్నీ వెళ్ళయ్యే. రాను రాను. ఇలాగ సైడ్కి చున్నీ లాగేసుకుంటారు రాజులు. అవి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి బాగా చిన్నపిల్లల బొమ్మలు, లేకపోతే చిన్నపిల్లల బట్టలు అనుకుంటా. 3 ఉన్నాయి. ఇటు వచ్చే ఇవేవో ఉర్దూలో రాశారు ఫ్రెండ్స్, మాకు ఉర్దూ రాదు. అంతే కదా? చెప్పు. దీని మీద రాజు వెళ్ళేవాడు. రాణులు ఉపయోగించే రిక్షా లాగుంది అది. రిక్షా సో ఆఫ్తాబ్ మహల్ నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే ఇక్కడ కొన్ని గుర్రబండ్లు, అప్పట్లో వాడిన రథాలు ఇవి ఉన్నాయి. ఇది ఒక టాంగా లాగుంది. ఇది టాంగాలా ఉంది ఫ్రెండ్స్. ఇది అంటే వింటేజ్ కార్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్, అవి వెళ్ళి చూద్దాం రండి. సో ఇది వచ్చేసి వ్యూ అనమాట.
ఇంకా వింటేజ్ కార్స్ అంటే ఫ్రెండ్స్ చూద్దాం. వీఆర్ ఎగ్జైటెడ్ టు వాచ్. చూడు ఇదేంటి రోల్స్ రాయ్స్ అంట. అప్పుడు మోడల్ రోల్స్ రాయ్స్. మీరు ఎక్కడి నుంచి ఉండాలి? అవి నుంచి అగ ఆగు వైషు. మీరు ఎక్కడి నుంచి రోల్స్ రాయ్ రోల్స్ రాయ్స్ అబ్బబ్బబ్బా ఏం సూపర్ ఉందో ఒక్కొక్క కార్ అసలు కదా. కనీ దగ్గర బొట్టు రోల్స్ రాయ్స్ అండ్ ఇది వచ్చేసి నైపియర్ టైప్ 1 అంట. ఇది వచ్చేసి 1906 మోడల్. ఇది వచ్చేసి నైపియర్ టైప్ ఎల్స్ 1906 మోడల్. ఇది కూడా ఇది కింగ్ కోటి హైదరాబాద్. ఫోర్ట్ టారర్ అంట. ఫోర్ట్ టారర్. వాట్ అమేజింగ్ కలెక్షన్ దే హ్యావ్ కదా. ఇది ఫియాట్ అంట. సరిగ్గా పడట్లా. ఇది అంబాసిడర్ లాగా ఉంది. చెయ్యి. ఇది టవరింగ్ సెడాన్ డీలక్స్ అంట. సూపర్. అండ్ ఇది వచ్చేసి బక్ సూపర్ కంఫర్టబుల్ కోప్ అంట. ఇటు వచ్చేవే ఇది వచ్చేసి వాల్స్లే అంట. సూపర్ ఉన్నది కదా ఒక్కొక్క కారు. తీసుకెళ్ళిపోదాం ఒకటి. ఇది ఏదో ఇరిగిపోయిన బైక్ లాగా ఉంది ఫ్రెండ్స్ కదా. ఒకవైపు సైకిల్ ఉంది. ఆ సైకిలా? ఇది ఒక బైక్. ముట్టుకోకే బాబు. ఇది ఒక బుల్లెట్. ఇవి బుల్లెట్లు అనుకుంటాను. నాకు ఒకటే బుల్లెట్లా కనబడుతుంది అది. ఓకే గైస్, ఇవి వచ్చేసి జీప్ కలెక్షన్ అనమాట. సో కార్లు అంత బాగాలేవు కానీ చూపించేస్తున్నాను అంతే. ఇది ఒక జీప్, ఇది ఇంకో జీప్, ఇది ఇంకొక జీప్, ఇది ఇంకొక కార్. బగ్గీలు. సో ఇదంతా వ్యూ చాలా బాగుంది. ఇక్కడికి వెళ్దాం వైష్. ఇది ఆ బగ్గీలు కార్స్. ఇక్కడ బగ్గీస్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ గార్డెన్ ఉంది. సో ఇది ఇప్పుడు ఆ బిల్డింగ్లోకి వెళ్తాం మనం. సో ఇవన్నీ అప్పట్లో రాజు సోఫాలు. చెప్పు. సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్. అంగ చూడండి చాండ్లియర్స్ ఎంత బాగున్నాయో. అయినా ఇలా మా లాంటి వాళ్ళకి చూపిస్తే ఈ పక్కన కూడా తీస్తాను. వర్షి అటు కాదు, ఇటు వెళ్ళిపోవాలి మనం. సో గైస్ ఈ మెట్లకి అసలు వెళ్దాము కానీ మాకు లోపల అలా చేయలేదు. సెల్ఫీ కదా బాబు, ఇది వీడియో. చూద్దాం ఎక్కడ ఉన్నాయో ఎత్తుకు. సరే ఎత్తుకుదాం మాకు. చూడు ఇవన్నిటి మీద కూడా రాసింది చూడు ఉర్దూలో. ఖురాన్ గ్యాలరీ అంట. ఖురాన్ అంటే వీళ్ళు బుక్ అనమాట. మనకి
భగవద్గీత మహాపురాణం ఎలాగా వీళ్ళు ఇది రోజు చదువుతారు. ఇది బిఫోర్ ఆఫ్టర్. ఓపెన్ చేయమనండి. వెళ్ళిపోతున్నాం, ఇంకేం లేదు, ఫోటోలు తీసుకోవడమే. వాష్రూమ్ ఉన్నాయి అక్కడ ఎంట్రన్స్లో.